వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సండే కూడా కాలేజ్ ఉందన్నమాట. 12:30 వరకు కాలేజ్ ఉంది. సో 12:30 తర్వాత వచ్చేసి ఇంకా 12:30 వరకే కదా. సో ఇంకా తర్వాత ఇంకా గ్రూప్ ప్రవేశం ఫంక్షన్ ఉందని చెప్పి వచ్చామన్నమాట. సో ఎవరో తెలుసు కదా మీకు, ఇంతకుముందు బర్త్డే వ్లాగ్లో చూపించాను. సో ఇల్లు అయితే నాకు బాగా నచ్చిందనమాట. సో చూసారు కదా, ఇంకా ఫంక్షన్కి వెళ్తే ఇంకా ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, ఆల్ టైప్స్ ఆఫ్ టేస్టీ ఫుడ్ అనమాట. సో నాకు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ముందు బూర్ అంటే ఇష్టం అనమాట. సో చూసారు కదా, సో చాలా ఇష్టం. సో చూసారా, ఇంక వేయించేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు ఇంకా కూర్చొని తిన్నామే. సో చూసారు కదా, మా ఇంటి పై వాళ్ళు చూసారు కదా, ఫుల్ హడావిడి అనమాట మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ. అండ్ చూసారు కదా, నేనైతే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట తినడం. సో చూసారు కదా, ఇదన్నమాట. ఇంకా చూసారు కదా, ఇంక నేను కూర్చొని అయితే తింటున్నాను అన్నం, బిర్యానీ. సో మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ కోసం ఏ వీడియో చేయాలబ్బా అని ఆలోచిస్తే మాకు ఒక ఐడియా అయితే వచ్చిందనమాట. సో అదేంటో మీరే చూసేయండి. సో ఇంకా ఫంక్షన్ అయిపోయి డైరెక్ట్గా ఇంకా ఇంటికి వెళ్ళి ఒక 5 minutes తర్వాత అయితే బయలుదేరామన్నమాట. అదే ఈ తొట్లకొండ ప్లేస్ అనమాట. సో చూసారు కదా, చాలామంది వైజాగ్లో చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ కొండ ఎక్కేది తెలియదు కదా అసలు తొట్లకొండ అంటే ఏంటి, ఎక్కడ ఉంటుంది ఏంటని. సో ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే వెహికల్ అనమాట. సో దీనికి కూడా టికెట్ ఉంటాయి అన్నమాట. సో ఫోర్ వీలర్ కాబట్టి సో టికెట్ అయితే ఎంత తెలుసా, ఇదిగోండి 30 రూపీస్ అనమాట. అండ్ నెక్స్ట్ 2 వీలర్స్కి 20 రూపీస్ అండ్ 3 వీలర్స్కి కూడా 30 రూపీస్ అనమాట. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 PM వరకు అయితే ఉంటుంది అనమాట. ఎంట్రీ ఫీజెస్ అయితే ఏమి ఉండవు. సో వైజాగ్ కాంప్లెక్స్ నుంచి ఇక్కడికి సుమారుగా 20 కిలోమీటర్లు అయితే ఉంటారనమాట. సో చెప్పాను కదా, మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు అని. సో ఇంకా 5 తర్వాత నుంచి ఉండడానికి అయితే ఏమి ఉండవు అనమాట, రూమ్స్ ఉండవు, అలా ఏమి ఉండవు. అండ్ ఫుడ్ విషయానికి వచ్చేస్తే మనం మనకి పైన హోటల్స్ ఉండవు అనమాట, షాప్స్ కూడా ఉండవు. సో మనం కూడా స్నాక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ పట్టుకెళ్తే మంచిదన్నమాట. సో మీరు అడిగినట్టే అక్కడే డైరెక్ట్గా మాట్లాడాను అనమాట. సో ఇంకా మీరు చూసేయండి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి తొట్లకొండ అయితే వచ్చేసామన్నమాట. సో డైరెక్ట్గా ఎండ అయితే బాగా తగులుతుంది అనమాట. సో ఫస్ట్ కిందనైతే స్టార్టింగ్లోనే బుద్ధుడు అయితే ఉన్నారు. సో చూపిస్తాను రండి. ఇప్పుడు నా వాయిస్ బాగా వస్తుంది కదా. సో చూసారు కదా బుద్ధుడు అనమాట. సో అక్కడేమో చదివారా, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. సో చూసారు కదా, బుద్ధుడు అనమాట. సో మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, ఇదిగోండి, అదే జస్ట్ మొట్టమొన్న ప్లాంట్స్కి నీళ్ళైతే వేస్తుంది అనమాట. సో చూసారు కదా, చుట్టూ తడుపుని భలే నచ్చిందనమాట నాకు. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి తడిపొస్తుంది అనమాట. ముందుకు వచ్చేద్దాం అమ్మా. సో చూసారు కదా,
ఇది జస్ట్ ఎంటర్ అయ్యాక అనమాట ఇది ఉంటుంది ఇంకా పైకి వెళ్ళి చూసేద్దాం. సో ఇక్కడైతే ఇలా ఉందన్నమాట. సో నెక్స్ట్ పైకి వెళ్ళాక ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో పైన కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను, వచ్చేయండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి 23 ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట ఈ తొట్లకొండలో. సో చూస్తున్నారు కదా. సో నాకు తెలిసింది నేను చెప్తాను వినండి. సో హిస్టరీ వచ్చేసి సో 2200 సంవత్సరాల క్రితం బౌద్ధుల జ్ఞానం కోసం ఈ కొండకు వచ్చారు తెలుసా. సో ఈ కొండకు వచ్చి 500 సంవత్సరాలు ఇక్కడే బౌద్ధుల జ్ఞానం చేశారు తెలుసా. ఈ ప్లేస్ అన్నమాట తొట్లకొండ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేవల్ వారు సర్వే చేస్తుండగా 1976లో ఈ తొట్లకొండలో బౌద్ధులు నివసించారని తెలిసి ఈ విషయాన్ని అప్పటి కలెక్టర్ గారికి తెలియజేశారు తెలుసా. సో అప్పుడు కలెక్టర్ గారు ఈ తొట్లకొండ గురించి ఆర్కియాలజీ వారికి తెలుసుకోమని చెప్పారు తెలుసా. సో అప్పుడు వారు 1988 నుండి 1993 వరకు జరిగిన తవ్వకంలో గౌతమ్ బుద్ధుని వారి ఫుట్ ప్రింట్స్ అండ్ నాణేలు మొదలైనవి వాళ్ళు కనుక్కున్నారనమాట. సో ఇంకా 1988లో ఇది వెలుగులోకి వచ్చిందనమాట. ఇంకప్పుడు అందరికీ తెలిసింది. సో దీని గురించి ఈ గౌతమ్ బుద్ధుడు అతని గురించి అనమాట. అదేనండి, ఇతను గౌతమ్ బుద్ధుడు ఇక్కడ నివసించేవారు ఈ తొట్లకొండ ప్లేస్లో అని. సో పైకి అయితే వచ్చేసాం అనమాట. సో ఇంకా అదనమాట సంగతి. అండ్ ఇప్పుడు చూస్తున్నారా, మీకు చెప్పడానికి, మీకు చూపించడానికి, మీకు తెలియజేయడానికి ఇంకా అన్ని మాటలు అనేసుకోండి. సో ఇంకైతే మీకోసం అయితే చూస్తున్నాను అనమాట. సో తెలియని వాళ్ళకి తెలియపరిచినది ఉంటుంది అని చెప్పి. సో ఇంకా బోర్డు మీద ఉన్న హిస్టరీ మొత్తం చదువుతున్నాను. సో చూసారు కదా. అండ్ ఇంకా తెలుసుకోవాల్సిన చాలా చాలా విషయాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా నాకు తెలిసినవి నేను చెప్పాను, ఇంకా నాకు తెలియని ఇంకెన్ని ఉంటాయో కదా. సో లెట్స్ స్టార్ట్ అండి. సో లోపలికి వచ్చేయండి, చూసేద్దాం. సో లెట్స్ స్టార్ట్. ఒక్కొక్కటి అక్కడ రాసి ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కటి మనం చూద్దాం. సో ఇక గైడ్ కూడా ఉంటాయి అన్నమాట చెప్పడానికి. సో చూద్దాం. బట్ ఎక్కడ ఉన్నారో కనిపించలేదు. అమ్మా, ఇది మనం చూస్తున్నటువంటి తొట్లకొండ బౌద్ధారామం 2300 సంవత్సరాల పూర్వం పురాతనమైనది. ఇది 1976 సంవత్సరాలు ఇండియన్ నేవీ వాళ్ళు తమ అనువైన స్థావర నిర్మాణం కోసం ఏరియల్ సర్వే చేస్తుండగా వెలుగులోకి వచ్చాయి. తర్వాత త్రవ్వకాల్లో మనకి రోమన్ సిల్వర్ కాయిన్స్, శాతవాహన కాయిన్స్, బ్రాహ్మీ లిపి చిత్రపలకాలు లభించాయి. సో కార్బన్ 14 డేటింగ్, కార్బన్ రేడియో యాక్టివ్ టెస్ట్, సిలికాన్ డేటింగ్ టెస్ట్ ద్వారా ఇది 300 BCలో ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. ఇక్కడ మనకు తొట్లకొండ పేరు ఏంటంటే ఇక్కడ వివిధ పరిణామ ఆకృతులు చెక్కబడి నీటి తొట్లు ఉన్నాయి. ఆ తొట్ల వల్లే తొట్లకొండ పేరు రావడం జరిగింది. ఆ రోజుల్లో తొట్టులో స్టోర్ అయినటువంటి నీటిని కూడా బుద్ధిస్టులు త్రాగడానికి వంటకు ఉపయోగించేవారు. వీటిని స్తూపాలు అంటారు. స్తూపం అంటే మరణించిన వ్యక్తి యొక్క శారీరక అవశేషాలు పెట్టి కట్టినటువంటి మౌండులే దిబ్బని అర్థం.
ఇవి స్తూపాలు ఏంటంటే పురాతన కాలంలో ఒక మెమోరియల్ పర్పస్గా కట్టినటువంటి కట్టడం, అది రాను రాను ఆరాధించే స్థలంగా మారిందన్నమాట. అలాగే మహాస్తూపం 11 మొక్కుబడి స్తూపాలు. ఈ మొక్కుబడి స్తూపాలు ఏంటంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన లౌకిక భక్తుల యొక్క కోరిక నెరవేరితే కట్టినటువంటి స్తూపాలు. అలాగే 3 వృత్తాకార చైత్య గ్రహాలు. వృత్తం అంటే గుండ్రని, చైత్యం అంటే బౌద్ధ పరిభాషలో దేవాలయం అర్థం. దాంట్లో స్తూపాన్ని ఒక పూజనీయమైన వస్తువుగా ప్రతిష్ఠించి ఎటువంటి ఆటంకాలు కలిగిన రీతిలో ప్రార్థన చేసే ప్రదేశాన్ని చైత్య గృహం అంటారు. తర్వాత విహారం అంటే బౌద్ధ సన్యాసులు నివసించే నివాస గదులు. చుట్టుపక్కల మొత్తం 72 గదుల్లో 150 మంది వరకు ఉండేవారు అనమాట. అలాగే మధ్యలో మనకి 64 రాతి స్తంభాల సమావేశ మందిరం, తర్వాత అష్టమంగళ చిహ్నాలు గల గౌతమ బుద్ధుని యొక్క రాతిపాద వేదికలు, తర్వాత కపియ భూమి, పాకశాల వంటగది, బాండాగృహం వంట సామాగ్రిది, తోరికేపురు ఉండే రూము, ఇలాగ 4 గదులు కపియ భూమి ఏరియా ఉంది. ఇలాగ 300 BC నుంచి 300 AD వరకు 600 ఏళ్ల పాటు బౌద్ధ సన్యాసులు ఉండే ప్రదేశం. మనకు వైజాగ్లో భీమిలి, పావురలకొండ, తొట్లకొండ, బావికొండ, అనకాపల్లి, బొజ్జన్నకొండ 4 బౌద్ధారామం. స్తూపము, చైత్యము, విహారం ఈక్వల్ బౌద్ధారామం. థ్యాంక్ యూ. ఇది రాతి నీళ్ళ తొట్టెలు అన్నమాట. సో చూస్తున్నారు కదా, రాక్ కట్ సిస్టమ్స్ అంతా. సో చూసారు కదా, ఇదన్నమాట. అండ్ దీని గురించి తెలుసుకోవాల్సింది వస్తే, సో ఈ కొండపై రాతి నిండి తొట్టెలు బుద్ధులు ఏర్పాటు చేసుకున్నారు. అది కూడా ఎందుకు? వాళ్ళు నీళ్ళు తాగడానికి. సో నీటి కోసం ఏర్పాటు చేసిన తొట్టెలు ఉండడం వల్ల దీన్ని తొట్టెల కొండ అని పిలుస్తారనమాట. సో ఇటువంటి రాతి తొట్టెలు మొత్తం 11 అయితే ఉన్నాయన్నమాట. సో ఇది అన్నీ కూడా త్రాగడానికి మంచినీరుగా ఉపయోగిస్తారు. అండ్ ఒక తొట్టెలో బాతింగ్ అయితే ఉపయోగించేవారట. అండ్ మీకు ఆల్రెడీ వినిపించాను కదా గైడ్ మాటలు. సో అక్కడే మీకు ఫుల్గా అర్థమైపోద్ది. ఏది చూసినా మీకు ఈ ప్లేస్ అతను ఇది చెప్పారు కదా అని అయితే బాగా అర్థమైపోద్ది అనమాట. అవునా, ఈ ప్లేస్ ఇలా వచ్చిందా అని. సో అదే అనమాట. ఈ ప్లేసెస్ మొత్తం అన్ని బౌద్ధులు ఉపయోగించేవే. అందరికీ అర్థమవుతుంది లేండి గైడ్ చెప్పింది. సో ఇంకా కొంతమందికి అర్థం కాలేని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కోసం ఆ ప్లేస్ వచ్చినప్పుడు, సో మీకు ఆ ప్లేస్ మీకు తెలియదు కదా, సో దానికోసం ఆ ప్లేస్ వచ్చినప్పుడైతే నేను మీకు ఆ ప్లేస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఆ ప్లేస్ని చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో అప్పుడు అర్థమవుతాయి కదా ఇంకా. సో ఈయన అనమాట గైడ్, మాకు చెప్పినట్టను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇంకా చాలామంది గైడ్స్ అయితే ఉంటారనమాట అక్కడ. సో ఇంకా అతనైతే చెప్తున్నారనమాట ఈ ప్లేసెస్ గురించి. సో అది వింటున్నాను. సో చూసారు కదా, ఇది వచ్చేసి సర్క్యులర్ చైత్య గృహ అనమాట. చైత్య గృహము. అయ్యో, బౌద్ధ సన్యాసి నివసించే గదులమ్మ. ఇలాంటి గదులు చుట్టుపక్కల మొత్తం 72 గదులు ఉంటాయి. ప్రతి గది అప్పట్లో వలన సమయంలో 12 అడుగులు ఎత్తుండే, దాన్ని తాటాకులు కానీ రైలు గేట్ కానీ కప్పు ఉండేసి 150 మంది వరకు హాస్టల్లో ఉండే రూమ్స్ అనమాట. విహారం 1 నుంచి 10 వరకు అనమాట. తర్వాత ఈ విహారం బ్యాక్ సైడ్ అక్కడ 4 రూమ్లు ఉన్నాయి కదా, వేరు సైజుల్లో. ఆ ఏరియా అంతటినీ కూడా కపియ భూమి అంటారు. కపియ భూమి అనేది పాలీ లాంగ్వేజ్ సంబంధించిన పదం అనమాట. ఆ చివరి గదేమో పాకశాల వంటగది, ఈ మధ్య గదేమో బాండాగృహం వంట సామాగ్రి స్టోర్ రూమ్, ఈ చిన్న గదేమో బాండాగారి స్టోర్ కీపర్ ఉంటుంది. ఆ 3 గదులకి ఎదురుగా పెద్ద హాల్ ఉంది కదా, అది ఉపత్తనశాల అంటారు. పాకశాల వంటగది, బాండాగారు వంట సామాగ్రి స్టోర్ చేసేది, బాండాగారి స్టోర్ కీపర్ ఉంది, ఉపత్తనశాల డైనింగ్ హాల్. తర్వాత చివరిలో 2 వృత్తాకార చైత్య గృహం ఉన్నాయి. ఉదయం ఈస్ట్ గేట్ ద్వారా ప్రేయర్ చేస్తారు, సాయంత్రం సన్సెట్ వెస్ట్ గేట్ ద్వారా. ఇంకొక చైత్య నైట్ టైం ప్రేయర్ హాల్. తర్వాత ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు ముక్కలు, ఆ మధ్యరాయి మీద ఒక మనిషిలో బరువులు మోసిన బొమ్మ ఉంటుంది, బారావాక అనమాట, నాగముచ్చినంత. ఇలాగ 300 BC నుంచి 300 AD వరకు 600 ఏళ్ళు నిష్క్రమించి వెళ్ళిపోయారన్నమాట. కొన్ని అగ్ర కులాల వారి ఆధిపత్యాలు, మత కులాలు, వ్యాపార లావాదేవీలు సంభవించిన తిరుగుతున్నాడు. మనకి వైజాగ్లో మొత్తం 4 బుద్ధి సైట్స్ ఉన్నాయి. భీమిలి, పావురలకొండ, ఇక్కడ తొట్లకొండ, ఇంకోటి బావికొండ, అనకాపల్లి, బొజ్జన్నకొండ. వారికి ప్రశాంత వాతావరణం, సముద్ర మార్గాలతో ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది కనుక ఇలాంటి ప్రదేశాల్లో కట్టుకుని 600 ఏళ్ళ వరకు ఇక్కడ ఉన్నారట. స్తూపం అంటే స్తూపము, చైత్యము, విహారం, ఈ 3 ఉంటే దాన్ని బౌద్ధారామం అంటారన్నమాట. తర్వాత మనకి ఇది అయిన తర్వాత సముద్ర వ్యూ పాయింట్ ఒకటి ఉంది సార్, పార్క్ వ్యూ పాయింట్స్ కూడా పబ్లిక్ వెళ్తారు. అది నేచురల్ హార్బర్ అనమాట. ఆ వ్యూ పాయింట్స్ చాలా కిందకి వెళ్ళిపోతాయి అనమాట. ఈ 2 మనం చూడవచ్చు. అక్కడ కూడా నెక్స్ట్ పార్ట్ 2 బ్లాగ్లో అయితే మంచి అతను చెప్పినట్టు మంచి వ్యూ పాయింట్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మంచి చూడవలసిన ప్రదేశాలు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియో అయితే మీరు పక్కాగా పార్ట్ 2 వ్లాగ్ అయితే కంపల్సరీగా చూడండి. సో లెంత్ ఎక్కువ అవుతుంది కదా అని చెప్పి ఈ వ్లాగ్లో అయితే పెట్టలేదు. సో
సో ఇదండి ఈరోజు వ్లాగ్. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే అండ్ మంచి మంచి డీటెయిల్స్ కూడా నెక్స్ట్ వ్లాగ్లో ఉన్నాయి. సో నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా. సో ప్లీజ్ లైక్, share and subscribe to my channel. Thank you. Bye bye.